ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ కుంభరాశి వారికి సూచనలు, సలహాలు. ఏ పనైనా చేసేటప్పుడు మీకు కొన్ని ఆటంకాలు ఎదురవటం జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆటంకాలను మీరు పట్టించుకోకుండా చాలా నెమ్మదిగా డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అక్కడేనండి మీరు కార్యసాధకులుగా మిగులుతారు. ద గ్రేట్ థాట్స్ మేబీ. ఎందుకంటే మీలో బాధ ఉన్న దాన్ని దిగమింగుకొని చాలా జాగ్రత్తగా మనసుల్ని డీల్ చేయటం ద్వారా మీరు సక్సెస్ అనేది చూస్తారు. అలాగే మీ సంతానం వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. అందరూ నావారే అనుకోవటం వారి వలన మోసం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి.
కోర్స్ అందరినీ ప్రేమగా చూడటం తప్పలేదు, కానీ ఆ ప్రేమ అనేది అతిగా అవ్వటం కాస్త ఇబ్బంది అయితే అవుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానపరంగా కూడా వారు చదివిన చదువుల పట్ల మీరు సంతృప్తిగానే ఉంటారు. రుణ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికైనా మీరు అప్పు ఇవ్వాల్సి ఉంటే వారి ప్రెజర్ అయితే పెరిగే పరిస్థితి అయితే ఉంది. అలాగే వాహనాలు కానీ స్థిరాస్తులు కానీ ఏదైనా కొనాలి అనుకుంటే ఈ పక్షం రోజులు వాయిదా వేయటం చాలా మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వారి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. వీసా పాస్పోర్ట్లకి ప్రయత్నాలు చేయొచ్చు. నిరుద్యోగులకు కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ రంగం వారికి అయితే అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకైతే కొంత ఒత్తిడితో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు యథాప్రకారం ఉంటాయి. వ్యాపారస్తులకైతే కొంతమేరకు వృద్ధిలో ఉన్న అనవసర పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు చేయటం, దీనివలన కోరి కష్టాలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకి సాధారణ ఫలితాలే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత అద్భుతంగా అయితే లేదు. షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమ ఎక్కువగానే ఉంటుంది. బిల్డర్స్ కూడా సాధారణ లాభాలే ఉంటాయి. మరి కళారంగం వారికైతే అవకాశాలు కాస్త నెమ్మదిగా వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ రాశి మహిళలకి ఎలా ఉండబోతుందంటే, దంపతుల మధ్య మీరు మీ జీవిత భాగస్వామితో ముఖ్యంగా ఎటువంటి తగాదాలకు అవకాశం ఇవ్వద్దు. ఈ వివాదాలకు మీరు ఏమాత్రం చోటు ఇచ్చారనుకోండి, మాటకు మాటే సమాధానం. జీవితంలో అది గొప్ప విషయం కాదు. ఒక సమస్య వస్తే ఎలా పరిష్కరించుకున్నామా అనేదే గొప్ప విషయం. అంతేగాని ఎదుటి వాళ్ళు ఒకటి ఉంటే నేను ఒకటి అన్నాను అనుకోండి, అది ఇంకా తెగే వరకు లాగే పరిస్థితే వస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇంటిలో ప్రశాంతత అనేది కరువైపోతూ ఉంది. మరి శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులను మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా గృహోపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు చూసినట్లయితే చదువు మీద కాస్త ఫోకస్ అయితే తగ్గుతుంది. కాస్త ఇది శ్రద్ధ పెడితే మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి కాస్త ప్రెజర్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అందుకు మనసుకు ముందు విశ్రాంతి ఇచ్చినట్లయితే సైకోసమాటిక్ డిజార్డర్స్ అనేవి రావు. అలాగే ప్రేమికులకు మీరు ప్రేమిస్తున్నారా లేదా మీ మధ్య ఆకర్షణ అనేది మీరు ముందుగా తీర్చుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 22, 24. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు 17, 19, 27. కుంభరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా నవగ్రహ స్తోత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వరుని గుడికి వెళ్ళటం మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. 19 సార్లు పఠించండి. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా, శివతంత్ర గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.